హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అప్పు అయితే వాళ్ళ అమ్మ నాన్న కోసం వాళ్ళ పెద్దమ్మనైతే అడుగుతుంది. ఇంతలో వాళ్ళ పెద్దమ్మ, అదిగోవే, అదిగో మీ అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళనే అడుగు అని చెప్పి ఇక అప్పుకి చెప్పడంతో, అప్పు, ఏందమ్మా పొద్దు పొద్దున్న యాడిపోయిండ్రు, అసలు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళారు, ఏంటి అలా ఉన్నారు, ఏం జరిగింది అని అప్పు అడగడంతో ఇక కనకమైతే, ఏమీ లేదులేవే, ఏదో పని మీద బయటికి వెళ్ళాం, అయినా నువ్వేంటి అలా ఉన్నావు అని కనకం అప్పుని అడుగుతుంది. ఏం లేదులేమ్మా, ఏంటో పొద్దు పొద్దున్నే తలకాయ నొస్తుంది అని చెప్పి అప్పు చెప్తుంది. ఇక కనకమైతే డల్గా లోపలికి వెళ్ళిపోతుంది. కనకం అలా వెళ్ళిపోవడంతో వాళ్ళ అక్క, ఏమైంది కనకం, ఏం జరిగింది, రాత్రేమో హడావుడిగా వెళ్ళారు, తెల్లవార్లు రాలేదు, ఇప్పుడొచ్చి చాలా బాధగా ఉన్నావు, ఏం జరిగింది చెప్పు కనకం అని అడగడంతో ఇక అక్కడ జరిగిందంతా కూడా పార్వతికి చెప్తుంది. పార్వతి అయితే, అయ్యో కనకం, ఎందుకు అలా చేశారు, అలా ఎందుకు నోరు పారేసుకున్నారు, అయినా కాస్త ఆలోచించాల్సింది, కావ్య గురించి మీకు తెలిసిందే కదా, కావ్య ఎందుకు అలాంటి తప్పుడు పనులు చేస్తుంది, అయినా మీరు కావ్య వాళ్ళ అత్తవారింటి వాళ్ళని అన్నేసి మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు, నోరు జారారు, అనవసరంగా నోరు జారారు అని చెప్పి ఇక పార్వతి కూడా ఇద్దరికి చీవాట్లు పెడుతుంది. కృష్ణమూర్తి అయితే, అయ్యో వదిన, ఏదో కావ్య కనిపించలేదన్న కంగారులో బాధలో నోరు జారాము, తర్వాత మేము ఏం తప్పు చేశామో మాకు తెలిసింది అని ఇక ఇద్దరు కూడా కొంచెం కుమిలిపోతారు. కొద్దిసేపటికి కావ్యకి ఫోన్ చేస్తుంది. ఇక కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ కావ్య, మీ అత్తగారింట్లో జరిగిన దానికి నాకు అస్సలు మనశ్శాంతిగా లేదమ్మా, అక్కడ మేము ప్రవర్తించిన తీరు మమ్మల్ని పదే పదే బాధ పెడుతుందమ్మా అని కావ్యతో కనకం మాట్లాడుతూ ఉంటే, కావ్య, అమ్మా జరిగిందేదో జరిగింది, అదే ఆలోచించి మనసు పాడు చేసుకోమాకు, ఇక్కడ నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను, ఇక దాని గురించి మర్చిపోండి అని చెప్పి కావ్య అయితే ఇక కనకానికి ధైర్యం చెప్తుంది. కావ్య అలా ఫోన్ మాట్లాడేసి పెట్టేసిన తరువాత కిచెన్లో ఏదో వంట చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజ్ కావ్య దగ్గరికి వచ్చి, ఏయ్ కళావతి, కాఫీ కలుపుతావా అని అడగడంతో అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అయితే, ఏంటయ్యా, ఇక్కడ మేం కూడా ఉన్నాము, మమ్మల్ని కూడా అడిగితే మేము ఇస్తాము అని అడగడంతో, అయ్యో పిన్ని, అదేమీ లేదు పిన్ని, నేను మిమ్మల్ని చూడలేదు, అయినా కళావతితో పనుండి వచ్చాను, ఎలాగో కాఫీ తీసుకుని వస్తుంది కదా, అప్పుడు తనతో మాట్లాడచ్చని అని ధాన్యలక్ష్మితో చెబుతూ ఉంటాడు. ఏంటో ఆ పని మాకు చెప్తే మేము చేస్తాము అని ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది. అయ్యో పిన్ని, నువ్వు చేసే పని కాదు పిన్ని, ఆఫీస్లో కొన్ని డిజైన్స్ రీకనెక్షన్ చేయాలి, దాని గురించి కళావతిని పిలుస్తున్నాను అని అనడంతో ఇక కావ్య అయితే కాఫీ తీసుకుని రాజ్కైతే ఇస్తుంది. ఏమైందండి, ఏం డిజైన్స్ అని చెప్పడంతో, చూడు, ఆ అమెరికన్ వాళ్ళు మళ్ళీ కొత్త డిజైన్స్ కోసం మనకి మెయిల్ పెట్టారు, మన వాళ్ళు ట్రై చేశారు, కానీ ఇవి నాకు ఎందుకో అంతగా నచ్చటం లేదు, వీటిల్లో ఏమైనా రిమార్క్స్ ఉంటే కరెక్ట్ చేస్తామేమో అని నిన్ను పిలిచాను అని రాజ్ చెప్పడంతో ఇక కావ్య అయితే రాజ్ ఇచ్చిన ఆ డిజైన్ పేపర్స్లో తప్పులు ఉన్నవి, అలాగే వాటిని రీకరెక్ట్ చేసి రాజ్కి ఇస్తుంది. ఇంతలో సుభాష్ అక్కడికి వచ్చి ఆ డిజైన్స్ చూడడంతో, వావ్, అద్భుతం, చాలా బాగా వేశారు ఈ డిజైన్స్, ఎవర్రా వేశారు అని అడగడంతో, నాన్న, అదే అమెరికా వాళ్ళది కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చిందని చెప్పాను కదా, వాళ్ళకే ఈ డిజైన్స్ పంపిస్తున్నాం, మన వాళ్ళు సరిగా వేయలేదేమో అని నాకు అనుమానం వచ్చి కళావతికి చూపిస్తే కళావతిని దీన్ని రీకరెక్ట్ చేసింది అని చెప్పడంతో, సూపర్ అమ్మా, సూపర్, నీ చేతిలో ఏదో అద్భుతం ఉంది, నిజంగా నువ్వు అద్భుతంగా గీసావు అని చెప్పి ఇక కావ్యని పొగిడేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడే ఉన్న స్వప్న అయితే, ఏంటిది, ప్రతి దానికి కూడా దీన్నే పొగుడతారా, ఇంట్లో నన్ను ఎవ్వరు పట్టించుకోరా, అసలు నేను కూడా నా టాలెంట్ ఏదో ఒకటి చూపించాలి అని స్వప్న అనుకుంటుంది. ఏం టాలెంట్ చూపిస్తాను, ఇప్పటికే ఈ దొంగ కడుపు గురించి ఎవరి దగ్గర ఏం చెప్పాలో అర్థం కాక నాలో నేను సతమతమవుతున్నాను, ఇప్పుడు నా టాలెంట్ ఏం చూపిస్తాను, ఉన్నాడుగా నా మొగుడు మొద్దు మొహోడు, ఇక వాడైతే పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు అని చెప్పి స్వప్న అయితే రాహుల్ వైపు చూస్తూ, ఏయ్ కావ్య, అందరి దగ్గర తెగ మంచిదానివని తెగ ప్రయత్నిస్తున్నావు కదా,
అస్సలు అది జరగనివ్వను అని ఇంకా స్వప్న తన మనసులో అనుకుని అక్కడి నుంచి లోపలికైతే చిరాగ్గా వెళ్ళిపోతుంది. ఇంతలో రుద్రాణి అయితే అనామికకి ఫోన్ చేస్తుంది. అనామిక ఫోన్ లిఫ్ట్ చేసి, రుద్రాణి ఆంటీ, మీరు నాకు ఫోన్ చేశారేంటి అని అనామిక అమాయకంగా ఇక రుద్రాణితో మాట్లాడుతుంది. చాలే అనామిక, ఇక నీ అమాయకత్వం నా దగ్గర చూపించుకు. ఏంటి నేను నేర్పించింది నాకే తిప్పి చూపిస్తున్నావా అని అనడంతో ఇక అనామిక గట్టిగా నవ్వుతూ, అదేమీ లేదాంటీ, పక్కన ఎవరైనా ఉన్నారేమో అని ఇలా మాట్లాడాను. చెప్పండి ఆంటీ, దేనికోసం ఫోన్ చేశారు అని అడగడంతో, ఇంకెన్ని రోజులు ఆ కళ్యాణ్ గారితో పెళ్లి ప్లాన్ చేయమని చెప్పాను కదా, ఎక్కడా మీ అమ్మా నాన్న కింద నటించిన వాళ్ళు ఎక్కడున్నారు అని ఇక రుద్రాణి అనడంతో, వెయిట్ ఆంటీ, ఇప్పుడే ఫోన్ ఇస్తాను అని చెప్పి ఇక అనామిక అమ్మ నాన్న క్యారెక్టర్లో ఉన్న వాళ్ళకి ఫోన్ అయితే ఇస్తారు. ఏయ్, ఇంకేంటి, పెళ్ళికి తొందర పెట్టమంటే తొందర పెట్టకుండా దర్జాగా బంగ్లా దొరికింది, కార్లు దొరికినాయి అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారా ఇద్దరు అని రుద్రాణి అయితే వాళ్ళిద్దరి మీద అరుస్తుంది. ఇక వాళ్ళిద్దరూ, అయ్యో మేడం, మేం కూడా అదే పనిలో ఉన్నాం మేడం, ఇదిగో అమ్మాయి కొంచెం టైం కావాలి అంటుంది, అందుకే ఆగాము అని చెప్పడంతో, ఏది ఆ అనామికకి ఫోన్ ఇవ్వు అని చెప్పడంతో వాళ్ళిక అనామికకి ఫోన్ ఇస్తారు. మేడం, నాకు ఒక ఎగ్జామ్ ఉంది మేడం, ఎగ్జామ్ పూర్తయిన వెంటనే కళ్యాణ్తో పెళ్లి ప్రోగ్రాం పెట్టుకుంటాను అని చెప్పి అనామిక చెబుతూ ఉంటే, ఎగ్జామ్ లేదు ఏమీ లేదు, ముందు అర్జెంటుగా పెళ్ళైపోవాలి, పెళ్ళైన మరుక్షణం కథ నేను నడిపిస్తాను అని రుద్రాణి అయితే అనామికకి ఫోన్లో చెప్తుంది. ఇక అనామిక కూడా రుద్రాణి మాటని కాదనలేక సైలెంట్గా సరే మేడం అని చెప్పడంతో, ముందు ఆ కళ్యాణ్ గడికి ఫోన్ చేయి, పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి ఇంట్లో ఫోర్స్ చేయమను అని ఇక అనామిక ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో స్వప్న అయితే తను ఎలా అయినా సరే ఆ ప్రెగ్నెన్సీ పోవడం కోసం ఒక ప్లాన్ అయితే చేస్తుంది. మెట్ల మీద తనకు తానే నూనె పోసుకొని అందరి ముందు జారి పడిపోయినట్లుగా నటిద్దామని ఇక స్వప్న అయితే మెట్ల మీద నూనె వంపేస్తుంది. ఇంతలో అదే టైంలో అట్నుంచి కావ్య అయితే హడావుడిగా మెట్లు దిగుతూ ఉన్నట్టుండి స్లిప్ అయ్యి ఎదురుగా ఉన్న రాజ్ మీద పడిపోతుంది. అలా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు స్లిప్ అయ్యి జారి అయితే పడిపోతారు. ఇక పడిపోయిన తర్వాత కావ్య రాజులిద్దరూ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటారు. పక్కనే ఉన్న సీతారామయ్య, చిట్టి, వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమని ఎవరికి ఎవరు చెప్పుకోరు. మన మనవరాలు రాజ్ మీద ప్రేమ చూపిస్తున్నా వాడు కావాలని దూరం పెడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఇట్లాంటి చిన్న చిన్న కెమిస్ట్రీలు జరిగితేనే వాళ్ళ ప్రేమని బయట పెట్టుకుంటారు అన్నట్లుగా ఇక సీతారామయ్య అయితే ఇంద్రాదేవితో చెబుతూ ఉంటాడు. ఇంతలో అపర్ణ, ఏంటిది ఇంటి మధ్యలో ఏంటిది అని గట్టిగా అడగడంతో రాజు ఉలిక్కిపడి లేచి, మమ్మీ, అది కళావతి జారి పడుతుంటే పట్టుకున్నాను అన్నట్లుగా ఇక రాజైతే అపర్ణకి చెప్తాడు. ఆ తర్వాత స్వప్న కూడా అదే టైంలో ఇక మెట్లు దిగుతూ ఉండగా తను జారి ఎదరకైతే పడిపోతుంది. అలా పడిపోతున్న స్వప్నని కావ్య పట్టుకుంటుంది. అలా పట్టుకోవడంతో ఇంట్లో అందరూ కూడా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ఏంటమ్మా, ఏంటిది, అసలు చూసుకుని రావద్దు, ఫస్ట్ నువ్వు, తరువాత మీ అక్క, ఇంట్లో జరగరందేమైనా జరిగితే ఇంకేమైనా ఉందా అని చెప్పి సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి ఇద్దరు కూడా అంటారు. అది తాతయ్య, మెట్ల మీద ఆయిల్ ఒలిగినట్టుంది, ఎలా పడిందో ఏంటో అని చెప్పి ఇక కావ్య అయితే ఆ ఆయిల్ని క్లీన్ చేయమని శాంతాకి చెప్తుంది. ఇక కావ్య కాలు బాగా బెణికింది, నడవలేకపోతుండడంతో ఇబ్బంది పడుతూ తన గదిలోకైతే వెళ్తుంది. అలా పడిపోతున్న కావ్యని పట్టుకొని రాజైతే తన మంచం మీద కూర్చోపెడతాడు. కావ్యకి సేవలు చేస్తాడు. ఎలా అయినా సరే కావ్య కాల్ని ఆయింట్మెంట్ రాసి మళ్ళీ నార్మల్గా నడిచేలా చేస్తాడు. అదంతా చూసిన కావ్య, ఈయన మనసులో నా మీద ప్రేమ ఉంది, కానీ బయటికి చెప్పలేకపోతున్నారు, ఎలా అయినా సరే ఈయన ప్రేమని బయటికి రప్పిస్తాను అని కావ్య తన మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న కావ్యని చెయ్యి పట్టుకొని గదిలోకైతే లాగుతారు. అది ఎవరో కాదండి, మన స్వప్నని. స్వప్న అయితే కావ్యని గదిలోకి లాగి, ఏయ్, నీకు అసలు బుద్ధుందా, నువ్వేం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని అడగడంతో, ఏమైందక్క, నేనేం చేశాను, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఇంకా దేని గురించి మాట్లాడుతున్నానే, ఇందాక
మెట్ల మీద నుంచి నేను పడిపోతుంటే నిన్ను ఎవరే పట్టుకోమన్నారు అని అడగడంతో, అదేంటక్క పడిపోతే నీకేమైనా జరగరాంది జరిగితే అని అనడంతో, జరగాలి కాబట్టే అలా ప్లాన్ చేసుకున్నాను. కానీ ఎందుకే నేను చేసే ప్రతి పనిలో అడుగడుగునా నా కాళ్ళకి అడ్డం పడుతున్నావు అని చెప్పి స్వప్న అయితే ఇక కావ్యని నిలదీస్తుంది. కావ్య అయితే స్వప్న అన్న మాటలకి, చూడక్క నువ్వు ఇలాంటి అనవసరమైన ప్రయత్నాలు చేసి అందరి మధ్యలో ఎందుకు మాటలు పడతావు? నువ్వు ముందు ఇంట్లో అందరికీ నిజం చెప్పు, ఖచ్చితంగా నిన్ను వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇదంతా కూడా అనవసరం అని చెప్పి కావ్య అయితే ఇక స్వప్నకి నచ్చ చెప్తుంది. కానీ స్వప్న మాత్రం అస్సలు వినిపించుకోకుండా కావ్యని చెడమడ తిడుతుంది. ఇక కావ్య అయితే ఎంత చెప్పినా నువ్వు ఇక మారవు, నీకు నచ్చినట్లు చేసుకో అని చెప్పి లోపల నుంచి బయటకి వస్తూ ఉంటే, బయట రాజ్ అయితే కావ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కావ్య అయితే, ఏంటి ఈయన ఇలా చూస్తున్నారు, అంటే ఈయన మొత్తం వినేశారా, అంటే ఈయనకి నిజం తెలిసిపోయిందా అన్నట్లుగా కావ్య కొంచెం కంగారు పడుతుంది. ఇంకా కావ్య చెయ్యి పట్టుకొని రాజ్ అయితే హాల్లోకి అయితే తీసుకొస్తాడు. హాల్లోకి తీసుకొచ్చిన రాజ్ కావ్యని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. ఆ కావ్య అలా చేయడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంట్లో అందరూ కూడా, ఏమైంది రాజ్, కావ్యని ఎందుకలా తిప్పుతున్నావు అని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా అడుగుతారు. ఇక అపర్ణాదేవి అయితే, ఏమైంది రాజ్, ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగడంతో, మమ్మీ కళావతి వల్ల ఈరోజు నాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. అది ఈ ఇండియానే కాదు, స్టేట్ మొత్తానికి కూడా మన కంపెనీ పేరు మారుమ్రోగిపోతుంది. నేను ఇప్పుడు అమెరికా వెళ్ళవలసిన పని పడింది అని చెప్పడంతో ఇక సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి ఒకరినొకరు చూసుకొని, ఇంద్రాదేవి అయితే, బావా వీళ్ళిద్దరిని మరింత దగ్గర చేసి ఐడియా నాకు ఒకటి వచ్చింది అని చెప్పడంతో, ఏంటి చిట్టి, ఏంటి చెప్పు అని అడగడంతో, అదే బావా, రాజ్ ఇప్పుడు అమెరికా వెళ్తున్నాడు. రాజ్తో పాటు అలాగే స్వప్నని కావ్యని కూడా అమెరికా పంపిస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఎవ్వరు అడ్డం ఉండరు. అలాగే వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మన రాజ్లో ఉన్న ప్రేమ కూడా బయటికి వస్తుంది. కావ్య మీద రాజ్కి మరింత ప్రేమ మొదలవుతుంది. వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. ఇది నాకు చాలా మంచి అవకాశంలా అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక సీతారామయ్య కూడా అలాగే అని చెప్పి చాలా సంతోషిస్తాడు. రాజ్ ఈరోజు రాత్రికే నేను ఎయిర్పోర్ట్ వెళ్ళాలి, రేపు ఉదయం కల్లా ఢిల్లీ చేరుకోవాలి అని చెప్పి రాజ్ చెప్తూ ఉంటే, సీతారామయ్య, నాన్న రాజ్ నీతో పాటు కావ్యని కూడా తీసుకెళ్ళరా, ఇద్దరికి కూడా కొంచెం ప్రైవసీ దొరుకుతుంది, పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళలేదు అని సీతారామయ్య చెప్పడంతో రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి, అది తాతయ్య, నేను ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నాను తాతయ్య, అక్కడ మీటింగ్స్లో అటెండ్ అవ్వాలి, ఎక్కడ తాతయ్య నాకు కుదురుతుంది, ఇప్పుడు కాదు తర్వాత చూసుకుందాం అని చెప్పడంతో, చూడరా నువ్వు చేసే వర్క్ మొత్తం కావ్యకి తెలుసు, అలాగే కావ్య కూడా నీతోనే మీటింగ్లో కూర్చుంటుంది, ఆ తర్వాత ఖాళీ అయిన తర్వాత సరదాగా మొత్తం తిరగండి, ఇద్దరి మధ్యలో ఉన్న ఈ చిన్నపాటి గొడవలు కూడా పూర్తిగా రావు అని చెప్పి సీతారామయ్య అయితే ఇక కావ్యని రాజ్తో పాటు అమెరికా తీసుకెళ్ళమని రాజ్ని ఒప్పిస్తారు. ఇంకా ఇద్దరు కలిసి అమెరికా అయితే బయలుదేరుతారు. ఇది చూసిన అపర్ణ ఎట్లా ఫీల్ అవుతుంది, అలాగే కావ్యరాజులు అమెరికా నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో స్వప్న వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా, అసలు ఏం జరుగుతుంది, రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.